ఏపీ రాజధాని అమరావతిలో సచివాలయ భవన నిర్మాణం తర్వాత మొట్టమొదటగా మున్సిపల్ శాఖ నిర్మించిన హెచ్ఓడి భవనం సిద్ధమైంది. ఆ శాఖ పాలనా వ్యవహారాలు, కార్యకలాపాలు ఇకపై ఇక్కడి నుంచే నిర్వహించనున్నారు. ఈ పాలనా భవనాన్ని సీఎం చంద్రబాబు కాసేపట్లో ప్రారంభిస్తారు. రాజధానిలో పాలనా సౌలభ్యం కోసం మున్సిపల్ శాఖలోని అన్ని విభాగాలు ఒకే చోట అందుబాటులో ఉండేలా సరికొత్త హంగులతో ఈ భవనాన్ని నిర్మించారు. రాజధాని అమరావతి పేరును ప్రతిబింబించేలా భవనం ముందు ఆంగ్ల అక్షరం ఏతో ఎలివేషన్ను తీర్చిదిద్దారు. ఇకపై అమరావతి నిర్మాణ పనులన్నీ ఇక్కడి నుంచే పర్యవేక్షిస్తారు. అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డు E3, N11 కూడలి వద్ద రాయపూడి సమీపంలో మున్సిపల్ శాఖ ప్రధాన కార్యాలయం నిర్మాణాన్ని 2017లో ప్రారంభించారు. మొత్తం 4.36 ఎకరాల్లో 7 అంతస్తుల్లో దీన్ని పూర్తి చేశారు. హెచ్ఓడీల్లో మున్సిపల్ శాఖ మంత్రి ఛాంబర్ సహా CRDA, అమరావతి అభివృద్ధి కార్పొరేషన్ ADC అధికారుల ఛాంబర్లు ఉన్నాయి. ఇక ప్రధాన కార్యాలయానికి పక్కనే 8 ఎకరాల్లో పార్కింగ్ ఏరియాతో కలిపి PAB విధానంలో మరో 4 భవనాలు నిర్మించారు. ఏపీ రాజధాని అమరావతిలో సచివాలయ భవన నిర్మాణం తర్వాత మొట్టమొదటిగా మున్సిపల్ శాఖ నిర్మించిన హెచ్ఓడి భవనం సిద్ధమైంది. ఆ శాఖ పాలనా వ్యవహారాలు, కార్యకలాపాలు ఇకపై ఇక్కడి నుంచే నిర్వహించనున్నారు. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, పూర్తి డీటెయిల్స్ ఏంటి? మున్సిపల్ శాఖ ముఖ్య కార్యాలయం, అదేవిధంగా CRDA ప్రాజెక్ట్ ఆఫీసును కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 9:54 ప్రారంభించారు. ఈ ప్రధాన భవనం మొత్తం G+7 తరపున నిర్మించడం జరిగింది. మొత్తం ఈ భవనాన్ని ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించడంతో పాటు ఇది E3, N11 జంక్షన్ ఏదైతే ఉందో ఆ జంక్షన్ లో ఈ భవనాన్ని నిర్మించారు. రాయపూడి సమీపంలో 2017లో దీన్ని ప్రారంభించి తర్వాత వైసీపీ సర్కార్ వచ్చిన తర్వాత 5 ఏళ్ల పాటు అర్ధాంతరంగా నిలిచిపోయింది. దానిలో కొన్ని మార్పులు కూడా అప్పట్లో ఈ ప్లాన్ లో కూడా మార్పులు చేశారు వైసీపీ ప్రభుత్వం. తర్వాత తిరిగి యథాస్థానాన్ని తీసుకురావడానికి కూటమి ప్రభుత్వానికి చాలా సమయం పట్టిందని చెప్పుకోవాలి. కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాంఛనంగా ఈ భవనాన్ని, ఏపీ CRDA భవనాన్ని ప్రారంభించారు. దీనిలో అనేక ప్రత్యేకతలతో ఈ భవనం ఉంది. 4.32 ఎకరాల విస్తీర్ణంలో G+7 కింద ఈ భవనం అయితే నిర్మితమైంది. 3,07,326 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ నిర్మాణం అయితే ఉండడం జరిగింది. అదేవిధంగా గ్రీన్ జోన్ 0.88 ఎకరాలు, అదేవిధంగా పార్కింగ్ కోసం 1.36 ఎకరాలు, ఇక ఓపెన్ స్పేస్ 0.96 ఎకరాలు, STP కోసం 0.39 ఎకరాల భూమిని అయితే కేటాయించారు. అయితే ఈ ఆఫీసు కన్స్ట్రక్షన్ కంటే కూడా ఓపెన్ స్పేస్ కానీ, గ్రీన్ జోన్ కానీ ఇలా ఉన్న ప్రాంతం అధికంగా ఉండడం అనేది ఈ భవనం యొక్క ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. దీంతో పాటు 4 అనుబంధ భవనాలను కూడా నిర్మించారు. వాటిలో కూడా ఏదైతే మున్సిపల్ శాఖకు సంబంధించిన అనుబంధ విభాగాలన్నీ కూడా ఉండే విధంగా 4 PEB స్ట్రక్చర్స్ ను కూడా నిర్మించడం జరిగింది. ఇక తీసుకుంటే కనుక పూర్తి స్థాయిలో ఏదైతే పార్కింగ్ కావచ్చు, అదేవిధంగా ఇతర ఎమ్యూనిటీస్ అన్ని కూడా ఈ భవనంలో పూర్తి స్థాయిలో ఉందని చెప్పుకోవచ్చు. గ్రీన్ బిల్డింగ్ గా ప్రపంచంలో ఉన్నటువంటి గ్రీన్ బిల్డింగ్స్ లో మొదటి 5 స్థానాల్లో ఒక స్థానం ఈ బిల్డింగ్ వస్తుందని కూడా చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక దీనికి అనుబంధంగా నిర్మించిన PEB స్ట్రక్చర్స్ విషయానికి వస్తే కనుక భవనం 1లో ఏపీ FIDC, అదేవిధంగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ తదితర
మున్సిపల్ శాఖకు సంబంధం ఉన్నటువంటి శాఖల అన్నింటినీ కూడా ఈ భవనాల్లో ఏర్పాటు చేశారు. కొద్దిసేపు క్రితమే ముఖ్యమంత్రి ఈ భవనాలను లాంఛనంగా ప్రారంభించడం పట్ల అటు రాజధాని రైతులు, రాష్ట్ర ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సత్య. థ్యాంక్స్.